హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచివిక ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే గ్రేప్స్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న గ్రేప్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకుని ఆ జ్యూస్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ముందుగా వడకట్టి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుతూ ఉండాలి. వేగిన జీడిపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కలిపి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని వేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో మనకు స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత అందులో మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా రుచికరమైన గ్రేప్స్ హల్వా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రుచివిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.